క్రైస్తవుడు శిష్యుడిగా మారాడు అంటే వాడు ఖాళీ కూర్చోడు, వాడు ఏదో ఒకటి చేస్తాడు. దేవుని పని అంటే నా పని అని భావిస్తాడు, అది అతని డ్యూటీ అనుకుంటాడు. మనం కూడా అప్పుడప్పుడు మీకు ఫోన్ చేసామనుకోండి, ఏమండి బాబు ఇలా పని ఉంది ఇక్కడ, మరి ఏమైనా వస్తారా? లేదండి డ్యూటీలో ఉన్నానండి. అలాగే సభ జరుగుతుంది, వస్తావా? డ్యూటీలో ఉన్నానండి. అవదండి, మనకేమున్నాయి డ్యూటీస్. కానీ దేవుని పని కూడా నీకేంటి డ్యూటీయే. నీకు ఇంకో విషయం చెప్పనా, నీకు నీ పని, నీ సొంత పని, శరీరం కొరకు, పోషణ కొరకు, జీవనోపాధి కొరకు చేసుకునే డ్యూటీ డైలీ ఉంటుంది. కానీ దేవుని కోసం చేసే డ్యూటీ డైలీ ఉండదు, దొరకడమే అదృష్టం. అది అప్పుడప్పుడు దొరుకుతుంది నీకు. కొంతమందికి డైలీ దొరుకుతుంది, కొంతమందికి అప్పుడప్పుడు దొరుకుతుంది. దొరికినప్పుడు కూడా నాకు ఈ డ్యూటీ ఏ ముఖ్యం, ఆ డ్యూటీ పెద్ద కాదు అన్నావంటే నీ విశ్వాసపు స్థాయి దాన్ని బట్టి నువ్వు లెక్కలేసుకోవచ్చు. మరి అంతే కదా, దేన్ని బట్టి. ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి, మీ ఆయన డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు అనుకో, సెలవు పెట్టలేదు అనుకో, ఏమండి ఈరోజు మీకు ఏమైనా గుర్తుందా అంటది వచ్చి. ఏం గుర్తుండాలి, మామూలు ఈరోజు